నేర్చుకున్న విద్య తనకు మాత్రమే ఉపయోగపడితే ఏముందని కన్న ఊరికి అన్నం పెట్టే రైతన్నకు ఉపకారం చేయాలనుకున్నాడు ఆ యువకుడు. ఏదో చేయాలనే తపనతో నవ్య ఆవిష్కరణలను సృష్టించి గ్రామస్తులను మెప్పిస్తున్నాడు. డిగ్రీ చదువుతూనే యువ పరిశోధకునిగా ఎదిగాడు. రైతుల కోసం రిమోట్ స్టార్టర్, దొంగల భర్తం పట్టేందుకు నిఘా నేత్రం, విద్యుత్ ఆదా చేసేందుకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సిస్టమ్, ఇలా ఒకటి కాదు 10కి పైగా పరికరాలు రూపొందించి గ్రామ శాస్త్రవేత్తగా పేరొందుతున్న ఓరుగల్లు కుర్రాడిపై కథనం. ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి బోర్లకు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేదు. బోర్ల దగ్గర రైతన్నలు విద్యుదఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. అన్నం పెట్టే అన్నదాతకు వచ్చిన ఈ కష్టాన్ని వరంగల్ జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు చూడలేకపోయాడు. అప్పటికే ఇంటినే ప్రయోగశాలగా చేసిన రాజు బోర్ మోటార్ రిమోట్తో పనిచేసే విధంగా పరిశోధన చేసి విజయం సాధించాడు. దీనికయ్యే ఖర్చు కూడా నామమాత్రమే. ఈ రిమోట్ స్టార్టర్ ఏంటంటే మామూలుగా నేను రోజు పేపర్లో చూస్తుంటాం మనం అందరం. ఈ కరెంట్ షాక్ వల్ల రైతులు చనిపోయిళ్ళు, ఇంకా అర్ధరాత్రి కరెంట్ వల్ల పాము కరిచి తేలు కరిచి ఇట్లా చాలా న్యూస్లో వస్తూనే ఉంటాయి. అయితే నేను ఆలోచించి దీనికి ఏంటంటే ఒకటి రిమోట్ తయారు చేశాను. ఈ రిమోట్ ఏంటంటే రిమోట్ కంట్రోల్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఒక 500 మీటర్ల దూరం చెల్లే మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా చాలా దూరం చెల్లి కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇంకా రైతులు కూడా అతి తక్కువ ఖర్చు ఒక 500 రూపాయలలో తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క ఆటోమేటిక్ స్టార్టర్ వల్ల రైతులు ప్రాణాలు కాపాడుకోవచ్చు. కరెంట్ షాక్ల నుంచి బారి నుండి కూడా తప్పించుకునే విధంగా ఉంటుంది. అక్కడితో ఆగని రాజు 2000 ఖర్చుతో చోరుల భరతం పట్టే నిఘానేత్రం కనిపెట్టాడు. దొంగలు రాగానే ధ్వనితో అప్రమత్తం చేసే ఈ పరికరాన్ని నర్సంపేటలోని అయ్యప్ప గుడిలో అమర్చారు. ఇప్పుడు ఏంటంటే మన సెలవులో ఎటన్నా పోయినప్పుడు మన ఇల్లు ఎప్పుడు ఏమవుతుందో ఒక మనసులో ఉండదు. బయటికి పోయినప్పుడు దీనికి ఒక పరికరం తయారు చేశారు చాలా తక్కువ ధరలో, 2000 రూపాయలలోనే. ఏంటంటే మన ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయితే వితిన్ మనకు 30 సెకండ్లలో ఫోన్ కాల్ వస్తుంది. 30 సెకండ్లలో ఫోన్ కాల్ వస్తే అక్కడ సైరన్ మోగుతుంది. దీనివల్ల మనం ఇంట్లో ఎవరో చొరబడడానికి గుర్తించి వెంటనే వారిని పట్టుకోవచ్చు. దొంగతనం కూడా జరగదు. రాత్రిపూట ఎవరైనా వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా తెలిసిపెట్టేట్టుగా సెన్సార్ సిస్టమ్ ద్వారా ఈ టెంపుల్లో ఉంచడం జరుగుతుంది. ప్రభుత్వానికి విద్యుత్ ఆదా చేసే పరికరాన్ని సైతం రాజు కనిపెట్టాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో వీధి దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండడాన్ని గమనించిన రాజు ఇందుకు తక్కువ ఖర్చుతో పరిష్కారం వెతికాడు. కాలాన్ని అనుసరించి వాటికవే వెలిగి ఆరిపోయేలా ఆటోమేటిక్ స్ట్రీట్ లైటింగ్ విధానాన్ని రూపొందించాడు. తన సొంత ఖర్చుతో ఊర్లో అమలు చేస్తున్నాడు. రాత్రి కాగానే లైట్లు వెలుగుతాయి, డే కాగానే వాటంతా అవే ఆఫ్ అయిపోతాయి. ఇదేంటంటే చాలా వరకు కరెంట్ సేవ్ చేసుకోవచ్చు. మన ఊళ్ళలో ఒక 40-30 లైట్లు ఉంటే ఒక 4,000 రూపాయలు ఖర్చు అంతే. 4,000 రూపాయలతోటి కొన్ని వేల లక్షల కరెంట్ను ఆదా చేసుకోవచ్చు. ఈ వస్తువులను కనిపెట్టి లో కాస్ట్ చెప్పాలంటే చాలా తక్కువ ఖర్చుతో వచ్చేసి ఈ ప్రాంతాల్లో ఇలాంటి వాటిని అమరుస్తున్నాడు. ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజుకి. అబ్బాయి ఏం చేస్తాడు, ఇది చెప్పేది వాస్తవేనా కాదా అనేది నమ్మలేదు. అతను తీసుకొచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ ఆడబెట్టి చూపించిన తర్వాత దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల కాంచి వెలుగుతున్నది. విద్యుత్ కోతల నుంచి ఉపశమనం పొందేందుకు సోలార్ యూపీఎస్ ను రాజు కనిపెట్టాడు. ఇన్వర్టర్తో పని లేకుండానే 50 వాట్ల సోలార్ ప్యానెల్ ద్వారా కంప్యూటర్ యూపీఎస్ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తుంది. డిటెక్టర్, విద్యుత్ ఆదా చేసే సెన్సార్ లైట్లు, ఇలా పలు ఆవిష్కరణలో రాజు ప్రతిభ చాటుకుంటున్నాడు.
ఇప్పుడు మామూలుగా కంప్యూటర్ యూపీఎస్ ఉంటుంది, యూపీఎస్ బ్యాకప్ ఎంత వస్తుంది, ఎల్ఈడి అయితే ఒక మాట 20 నిమిషాలు అరగంట వస్తుంది కావచ్చు, 30 నిమిషాలు వస్తుంది. నేను ఏం చేశానంటే అదే యూపీఎస్కు ఒకటి పెద్దది 50H బ్యాటరీ పెట్టుకున్నా. 50H బ్యాటరీ పెట్టుకొని ఆ 50H బ్యాటరీని ఒక 50 వాట్స్ సోలార్ ప్యానల్ ద్వారా ఛార్జింగ్ అయ్యేటట్టు రూపొందించుకున్నా. ఇప్పుడు నాకు అది ఎంతసేపు అంటే ఒక 4 గంటల సేపు వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 3-4 గంటలు ఎండలో ఛార్జ్ అయ్యి మళ్ళీ పనిచేస్తుంది కంప్యూటర్. ఇట్లా లో కాస్ట్, దీనికి ఖర్చు కూడా ఏం కాదు, బ్యాటరీకి అయ్యే ఖర్చు ఓన్లీ 5,000 6,000, సోలార్ ప్యానల్ మా అంటే 2,000 వస్తాయి, మొత్తం 7,000 ఇట్లా తయారు చేసుకోవచ్చు. డిగ్రీ చదువుతూనే మట్టిలో మాణిక్యమైన రాజు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు మరిన్ని చేస్తానంటున్నాడు. ఆ దిశగా తన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.